ఏంటి అసలు ట్రేడ్ డీల్ జరిగిందా జరగలేదా? మా ప్రధానమంత్రి నిద్ర లేవకముందే మీ అధ్యక్షుడు అనౌన్స్ చేశారు. ట్రేడ్ డీల్ అయిపోయింది. 25% 80% చేసేసాను. సో భారత్ రష్యా నుంచి చమురుగొండం ఆపేసింది. వెనిజులా నుంచి కొంటోంది. ట్రేడ్ డీల్ ఫినిష్ అయిందని చెప్పారు. ఇక్కడ ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్తున్నారు వెనిజులా నుంచి కొనాలా లేదా ఇంకా డెసిషన్ తీసుకోలేదని చెప్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అడిషనల్గా వేస్తా ఉన్న 25% ఆపేశారా లేదో తెలియదు. మేము రష్యాతో ఆపుతున్నాం అనే విషయాన్ని కూడా ఇంకా క్లారిటీ ఇవ్వట్లా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ డీల్ జరిగింది. ఇక్కడ ఇంకా ట్రేడ్ డీల్ అద్భుతం అని చెప్తున్నారు తప్ప అదేంటో ఇంకా క్లారిటీ లేదు. అంటే ఒకటండి, ట్రంప్ చెప్పేటప్పుడు సీరియస్ గా ఆలోచించి చెప్తాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని చెప్పిండు. ఆగిపోయింది అనేది నమ్మాలి. నేను ఆపినా అనేది మనం నమ్మాలా లేదా మన ఇష్టం. అది వేరే విషయం. అనౌన్స్ చేసింది ఎవరు? ట్రంపే ఆబ్వియస్లీ. ఓకే, పాకిస్తాన్ ఇండియా ఇద్దరు అనౌన్స్ చేయొచ్చు కదా, చేసిండ్రా? చేయలే. ఎవరు అనౌన్స్ చేసిండ్రు? ట్రూత్ సోషల్ అనౌన్స్ చేసిండ్రు. అయిపోయింది కదా. సో సరే, అన్ని అతను చెప్పినట్టు జరగకపోయినా కూడా దేర్ మస్ట్ బి ఎ గుడ్ ట్రూత్ ఇన్ ఇట్. అందులో ఉండొచ్చు. ఉండనంత మాత్రం ట్రంప్ పుట్టినే గాలికి వెళ్ళి తీసుకొచ్చి చెప్పేవాడు కాదు. ఇవన్నీ ఏంటంటే బ్యాక్ డోర్ నెగోషియేషన్ చాలా నడుస్తా ఉంటాయి. అందులో అగ్రిమెంట్స్ అవుతాయి, కొన్ని అగ్రిమెంట్స్ కావు. ఓవరాల్ ఏంటంటే ఏదైతే 50% టారిఫ్ అన్నారో అది ఇప్పుడు 18% వచ్చింది, మనకు తగ్గిపోయింది అని ఆయన అనౌన్స్ చేసిండు. మనకు ట్రంప్ అనౌన్స్ చేశారుగా. ట్రంప్ అనౌన్స్ చేసిండు. సో ఒకందుకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఓవరాల్ గా వచ్చే ప్రాఫిట్, పోయే లాస్ ఇవన్నీ చూసుకోవాలి కదా. మనం ఏమనుకుంటాం, అబ్బా గుజరాతీ బాయ్ ఇస్ అ వెరీ గుడ్ నెగోషియేటర్ అనుకుంటారు. అమ్మో అండి, ట్రంప్ అంత నెగోషియేటర్ ఇంకెవరు మీకు తెలియదు ప్రపంచంలో. అతనికైనా మించిన బిజినెస్ మ్యాన్ అంటే అతనికన్నా బిగ్. మీకు పత్తలాడతారండి ఎప్పుడైనా మీరు? పత్తలాడతారా మీరు? నాకు తెలియదు సార్, రాదు నాకు. జోకర్ అంటే తెలుసా మీకు? జోకర్ తెలుసు. అంటే మేమేమంటాం అంటే దాన్ని ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు. ట్రంప్ కార్డ్ తెలుసు. అది ట్రంప్ కార్డ్ అంటారు. ట్రంప్ కార్డ్ అంటే దట్ విల్, అంటే అది అన్నిటికన్నా పెద్ద కార్డ్ అన్నట్టు. ఓకే, ఎక్కడైనా పనిచేస్తుంది. ఎక్కడైనా పనిచేస్తుంది. అది యాక్చువల్లీ ఈ ట్రంప్ కి సంబంధం లేదు, అది వెనకటించి ఉంది ఆ నియమం. అవును, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దట్ ఆయన పేరు అట్లా ఉంది కానీ ట్రంప్ కార్డ్. బట్ ట్రంప్ ఈజ్ రియలీ ట్రంప్. ఈజ్ ఎ ట్రంప్ కార్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. పనిచేస్తుంది అతను. సో ఇప్పుడప్పుడు జోక్ గా తీసుకుంటారు కానీ వెనజులా పరాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ తీసుకొచ్చి మా బొక్కల మా జైలు వేసినప్పుడు ఇంకా మరీ సీరియస్ తీసుకున్నారు. ఓకే, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ వెరీ సీరియస్ థాట్స్ అబౌట్ వాట్ హీస్ టెల్లింగ్. ఓకే, అంటే పార్లమెంట్ లో అన్ని సీక్రెట్ డిస్కషన్స్ అన్ని చెప్పకపోవచ్చు. మోదీ కొద్దిగా టైట్ లిప్ గా ఎప్పుడు కూడా, అది ఒక అడ్వాంటేజ్. ట్రంప్ తోటి కూడా పెట్టుకుంటే ఏది మంచిది కాలేదు. కరెక్ట్, ఎవరికి మంచిది కాలేదు. ఎవరికి మంచిది కాదు. సో ట్రేడ్ డీల్ జరిగినట్టే చూడాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ డెఫినెట్లీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మనకు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ 100, మనకు బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? యుఎస్ఏ కదా. ఇప్పుడు యుఎస్ఏ. మనం యుఎస్ కి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కాదు, మనకి యుఎస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ లేదు. మనం 10th నో 15th లో ఉన్నాం లిస్ట్. 10th లో కూడా ఉన్నది లేదు. వియట్నాం కన్నా కొద్ది కింద ఉన్నాం. మనం ఇంప్రూవ్ కావాలి. మనం అందులో కావాలి, ఇంప్రూవ్ కావాలి. కానీ ఒకటి వైఎన్ఆర్ గారు, ఓవరాల్ గా రష్యా, చైనా ఇవన్నీ కూడా కొద్దిగా ఇండిపెండెంట్ గా మొదలైనవి. ఇండియా కంప్లీట్ యుఎస్ డిపెండెంట్ ఉంది. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ వైఎన్ఆర్ ఛానల్ ఉంది, మీరు వాడే సిస్టమ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. అంతే కదా. మైక్రోసాఫ్ట్, మీకు యాపిల్, ఈ రెండు. మైక్రోసాఫ్ట్ నేను అనుకుంటానా, సరే యాపిల్ అనుకుందాం. ఈ రెండే కదా ఇంత మంచి. ఒక్క బటన్ నొక్కితే కథం అవుతారండి మీరు. అంతే, యుఎస్ ఆపేస్తే ఇక్కడ ఏముండదు, ఏ సర్వీసెస్, ఇక్కడ మొత్తం బ్యాంకులు గీకులు మొత్తం కథం అయిపోతాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన లెసన్ ఏంటంటే, ఇటువంటి అన్ని సిస్టమ్స్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి మన ఇండియాలో. హోమ్ గ్రౌండ్ చేయడం. సరే, అంత ఎఫెక్టివ్ ఉన్నా లేకపోయినా కూడా కంప్లీట్ గా యుఎస్ మీద డిపెండెంట్ కావడం అనేది మంచిది కాదు. కరెక్ట్.
దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనకు యూరోప్ డీల్ అన్నది మనకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు కదా. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం. అదేమైందంటే యూరోప్ ను ట్రంప్ ధిక్కరించినందుకు మన ఇండియాకి అప్పటికి డీల్ కానందుకు మనకు ఆ డీల్ మంచి కంప్లీట్ అయిపోయింది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇండియా కంప్లీట్ డీల్ చేసాం. ఇంకోటి ఏంటంటే యూరోప్ చైనాతో డీల్ చేస్తారంటే వద్దన్నాడు, చైనాతో డీల్ చేద్దన్నాడు. వాళ్ళు చేయలేకపోయింది చైనాతో డీల్. ఓకే, ఇండియా తోటి అంత అపోజ్ చేయలేదు. ఎందుకంటే మన స్ట్రాటజికల్ గా మనకు వాళ్ళకు ఇండియాకు యుఎస్ కి అపోజిషన్ లేదు కాబట్టి ఇండియాకి అపోజ్ చేయలేదు. ఓకే, యూరోప్ చెప్పిండు నువ్వు చైనాతో డీల్ చేద్దంటే వాళ్ళు చేయలే. ఏదో అది ఇది అన్నాడు, వాగింది కానీ చేయలే. సో ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఓవరాల్ గా యుఎస్ మీద డిపెండ్ కావద్దు. రైట్ నౌ యుఎస్ ఎకానమీ ఈస్ 25% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ జీడిపి ఈజ్ యుఎస్. మా పాపులేషన్ చాలా తక్కువ పర్సెంటేజ్ కానీ జీడిపి మేము చేసే కష్టపడి పనిచేసి మేము పనిచేసేది 25% ఆఫ్ ద 25 to 30% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ప్రొడక్షన్ మేమే చేస్తాం ఇప్పుడు కూడా. కానీ ఇండియా అన్నది పెద్ద ఎకానమీ. చిన్న చిన్న ఎకానమీస్ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ ప్రొడ్యూస్ చేసుకోలేవు. ఇండియా హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. మైక్రోసాఫ్ట్ మీద కానీ యాపిల్ మీద కానీ డిపెండ్ కాకూడదు. ఆలోచన చేయాలి. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనేది చేసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అంటే చాలా చేసుకోవాలి, సాఫ్ట్వేర్ లో చేసుకోవాలి, అన్నిట్లో చేసుకోవాలి. విన్నా ఈ రోజు ఎక్కడ పొద్దున చూసా, ఈవెన్ చైనా డాలర్ ఆల్టర్నేటివ్ గా వాళ్ళ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డాలర్ ని వాళ్ళు వాడడం మానేస్తారు అని సంథింగ్ ఏదో విన్నాను. అది కాదండి, డాలర్ ఆల్టర్నేటివ్ వాడినా వాడకపోయినా కూడా వాళ్ళు ఒక్క రోజు బంద్ చేయలేరు. అంటే మన రష్యాలో $400 బిలియన్ వాళ్ళు స్క్వీజ్ చేసి పెట్టేసారు. ఆల్రెడీ ఏం చేసింది అంటే మన ఇండియా ఏం చేసింది, ఒక 25% ఇచ్చి 30% మొత్తం డాలర్ మొత్తం అక్కడ రిజర్వ్స్ మొత్తం అమ్మేసి బంగారం కొనడం నిలబెట్టింది మన ఇండియా డాలర్ రిజర్వ్స్. కానీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫ్ చేస్తే మీరు కంప్లీట్ ఇప్పుడే ఆఫ్ అయిపోతారు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బటన్ అయిపోతే మీరు ఆఫ్ అయిపోతారు. మొత్తం ఇండియా ఎకానమీ ఎవ్రీథింగ్ ఆఫ్ అయిపోతుంది. మైక్రోసాఫ్ట్ కొన్ని ఉన్నాయి అటువంటి, అవన్నీ కూడా ఇండియా ఆల్టర్నేటివ్ నేర్చుకోవాలి.